ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలో నివాసముంటున్న అబ్బాయి చౌదరి ఇంటిని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టాయి. నిన్న ప్రెస్ మీట్ లో చింతమనేని ప్రభాకర్ పై అబ్బయ్య విమర్శలు చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై చింతమనేని అనుచరులు నిరసనకు దిగారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇంట్లోపలే ఉన్నారు నేను పని చేయించుకోతా వాడు ఎవరికి తోటలే వాళ్ళకి నా తోట క్లియర్ చేయకుండా ఏం నిలమండం ఏంటి? నా తోటలోకి వెళ్ళొద్దని చెప్తారు. నా తోటలో పని ఆపని చెప్తారు. ఇట్లేదు ఎవరికి కూడా చూడండి మీకు చూపిస్తారని చూపించండి. నా తోటలోకి వచ్చేస్తారండి. మాట్లాడమా ఆగమన్నాను కదా సార్. నేను ఎవరో ఇందాక మాట్లాడలేదంటే ఆగండి, మీరు ఆగండి. రైట్, ఈ ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మురళి అందిస్తారు. మురళి, శ్రీ చంద్రూరు నియోజకవర్గం రాజకీయంగా పూర్తి స్థాయిలో విభేదాలతోటి మొత్తం తెలుగుదేశం వైసీపీ ఈ శ్రేణి పూర్తి స్థాయిలో విభేదాలతోటి చాలా ఉద్రిక్త వాతావరణం కలిగిస్తున్నారు. ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి మీద బెంగళూరు ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ వర్గానికి మధ్య తీవ్రస్థాయి విభేదాలు నెలకొంటున్నాయి. అయితే నిన్న జరిగిన సంఘటన ప్రెస్ మీట్ లోను బెంగళూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాయి చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. వికలాంగుల పెన్షన్ లో బెంగళూరు నియోజకవర్గంలో సుమారు 846 వికలాంగుల సంబంధించిన పెన్షన్ లో తీసేశారు. మరి ఇదేం మంచి ప్రభుత్వం? స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? అతను దాని గురించి పట్టించుకుంటున్నారా లేదా? దీని మీద సరైన స్పందన లేదు. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అంటూ ఆయన మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దానితో పాటు గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో పనిచేసిన అభివృద్ధి పనులను అతను చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పనులు చేసిన చోట ప్రతి చోట గత ప్రభుత్వానికి సంబంధించిన శిలాఫలకాలు, నా ఫోటోలు కానీ నా పేరు కానీ ఉంటే వాటిని తొలగించే పని చేపట్టారు. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, కానీ ఇంత దారుణంగా ఇంత నీచ సంస్కృతి ఎవరూ చేయలేదని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో కనీసం నిన్న ప్రెస్ మీట్ లో కనీసం 1 గంట సేపు చింతమనేని ప్రభాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అది విమర్శలు చేసిన సమయంలోనే పోలీసులు ఇది ఏదైనా జరుగుతుందని చెప్పేసి ముందస్తుగానే ఆలోచన పడ్డారు. అయితే ఈ రోజు ఉదయం మొత్తం తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ సంబంధించిన అభిమానులు అందరూ బెంగళూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే నివాసం ఉండే ప్రాంతానికి మొత్తం జనాలు చాలా మంది భారీ స్థాయిలో తరలివెళ్తే అక్కడ మొత్తం పోలీసులు బందోబస్తు ఉండడం వల్ల వాళ్ళ మీద అటాక్ చేస్తానికి మాకు జరగలేదు, కానీ మొత్తం అక్కడ తీవ్ర స్థాయిలో ఉద్రిక్త ఏర్పడింది. ఇరు వర్గాలకి మధ్య జరుగుతున్న విభేదాల వల్ల ఒకరు తోపులాట్లు కూడా జరిగే పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఇందులో ముఖ్యంగా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో సమయంగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది. అయితే మాత్రం కొండలరావుపాలెంలో 144 సెక్షన్ విధించారు. ఇటువైపు ఎవరు వస్తాను లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలు మొత్తం డిఎస్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఏ క్షణంలో ఏ రోజు జరుగుతుందో మాత్రం చెప్పని పరిస్థితి అక్కడ ఉంది ప్రస్తుతం. శ్రీ రైట్, థ్యాంక్ యూ మురళి.
చెప్తారు? నా తోటలో పని ఆపని చెప్పే రైట్ లేదు ఎవరికి. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ భార్యకి ఇచ్చారు విడో పెన్షన్ తప్ప. గత 14 కాలమైంది ప్రభుత్వం వచ్చి. ఈ 14 కాలంలో ఉన్న విడో పెన్షన్లు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారో చెప్పండి. పేదవాడి తాలూకా కేంద్రం ఇచ్చే కూలి మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం సుమారు ఎప్పుడు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో లేదు. గత కాలంలో అయితే ఒక 2 నెలల కింద అయితే సుమారు 100 రోజులు, ఇది 8 వారాలు. ఇప్పటికి 7 వారాలు అయింది. వాళ్ళకి వచ్చి కూలి ఇవ్వక ఎలా బతుకుతాడు పేదవాడు? వాడు రోజువారీ కూలి ఇవ్వకపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వాల్లో ఆలస్యమైందంటే ఒక 5 రోజులు అయింది, వారం అయింది. కుంభ మునిగిపోతే 10 రోజులు అవుతే అది ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 100 రోజులు అయిపోతుంది. దగ్గర 7 వారాలు అయింది. కష్టాలు అయితే 100 రోజులు అయింది, ఇప్పుడు 7 వారాలు అయింది. ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రభుత్వం ఎంతో అట్టాసంగా చెప్పారు. రోడ్లకు వచ్చి గొంతులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు వెంటనే 100 రోజుల్లో గొంతులన్నీ కప్పేస్తాం, గతకలు లేకుండా చేసేస్తాం, అద్దాల్లో చేసేస్తామని చెప్పి విని గంభీరంగా వాగ్దానాలు చేశారు, పత్రికల్లో ప్రకటన చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. పదండి ఏ రోడ్డుకి వెళ్దాం, పదండి ఏ రోడ్డు గతకలు లేకుండా చేశారు. కనీసం 20% రోడ్లనైనా పూర్తి చేశారా మీరు? చేసిన వాడికి వచ్చి కనీసం ₹1 బిల్లుని ఇచ్చారా? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, గ్రామాలలో వచ్చి వాళ్ళందరికీ డబ్బుని గత ప్రభుత్వంలో డైవర్షన్ చేశారు, పని చేయలేదని చెప్పారు. చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా ఎప్పుడో ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. 15th ఫైనాన్స్ ఎందుకు ఇప్పుడు వచ్చి ఇవ్వలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంటింటికి కులాలు ఇస్తానన్న ఆ స్కీముల్ని మీరు వచ్చి ఇంకా ప్రారంభించి ఆ పనులు ప్రారంభించలేదు? 14 కాలం అయింది. మరి ఎప్పుడు ప్రారంభిస్తారు ఉండిపోయిన కార్యక్రమాన్ని? ఎంతసేపు ప్రభుత్వం వచ్చి మాటలు చెప్పడం తప్ప పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేదు, కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల నిబద్ధత లేదు. రోజు మనం పత్రికలు చూసుకున్నా, టీవీలు చూసుకున్నా, ఏమి చూసుకున్నా ఏదో 1 టీవీల్లో ఏబిఎన్లోనో లేకపోతే TV5లోనో టీవీలోనో తప్ప మిగతా ఏది చూసుకున్నా రాష్ట్రంలో మహిళల మీద వచ్చే అత్యాచారాలు, లేకపోతే పిల్లలు వచ్చే కిడ్నాపులు, లేకపోతే దౌర్జన్యాలు, దోపిడీలు, లేకపోతే బహిరంగంగా
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సహకార సంఘాల్లో యూరియా నిల్వలు తక్కువ ఉండటంతో రైతులను ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్లమని అధికారులు సూచన చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ధర కంటే అధిక రేట్లకు కొనుగోలు చేయవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు మాత్రం ఎక్కడైనా అధిక రేట్లకు విక్రయించినట్లు తమ దృష్టికి తీసుకొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మితో మా కరీంనగర్ ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా వర్షాలు అధికంగా కురియడంతో రైతులు లేట్ గా వేసినా గానీ పంటలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో యూరియాకు సంబంధించిన నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఆ యూరియా అందుబాటులో ఉంటే రైతులకు ఏ విధంగా సప్లై చేస్తున్నారో అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఒకవైపు కరీంనగర్ జిల్లాలో మీరు జిల్లా పరిధి చూస్తున్నారు, ఒకవైపు యూరియా నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, సప్లై అంతటా అవుతుందా, ఎట్లా ఉంది పరిస్థితులు? మనకైతే ఈ రోజు వరకు కూడా 1119 మెట్రిక్ టన్నుల యూరియా మనకి జిల్లా వ్యాప్తంగా అవైలబుల్ గా ఉంది. మార్కెట్ లో అయితే మాత్రం మనకి ఒక 65 మెట్రిక్ టన్నుల వరకే బఫర్ మనకి నిల్వ ఉంది. ఒక సిఆర్పి లో మాత్రం ఒక 199 మెట్రిక్ టన్స్ వరకు ఉంది. అయితే నిన్నటి వరకు కూడా మనకి రెగ్యులర్ గా రేక్స్ రావడం జరిగింది. నిన్నటి వరకు కూడా నిన్న జిఎఫ్ఎస్సి వచ్చింది ఆ రేక్. దానికి కూడా మనం డైరెక్ట్ గా రేక్ పాయింట్ నుంచి కూడా మనం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకి మనం సరఫరా చేయడం జరుగుతుంది. జిల్లాకి వచ్చిన ఎరువులన్నీ కూడా మార్కెట్ కి 60% వస్తాయి. అలాగే ప్రైవేట్ లో 40% వరకు వెళ్తాయి. గత జూలైలో అంతా కూడా మనకి రేక్ సరఫరా లేకపోవడం వల్ల ప్రైవేట్ లో నిల్వలు తగ్గడం వల్ల ప్యాక్స్ మీద కొంచెం ప్రెషర్ అనేది పడింది. రైతులందరూ ప్యాక్స్ దగ్గర వచ్చేటప్పటికి ఒక క్యూ లైన్ ఫామ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. కానీ మేము ఈ క్యూని కంట్రోల్ చేయడానికి గాను మనం వాళ్ళందరికీ కూడా కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఫర్టిలైజర్ అవుట్లెట్ కి కూడా ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఏఈఓని గానీ ఏఓని గానీ మనం ఫిక్స్ చేసి వాళ్ళ దగ్గరుండి కూడా మనం కూపన్స్ ఇప్పించి ఎటువంటి గడబిడా జరగకుండా వచ్చిన ప్రతి రైతుకి కూడా యూరియా బస్తా అందజేయడానికి మనం పథకాన్ని అమలు చేస్తున్నాము. అది ఖచ్చితంగా కూడా మనం మండల్ లెవెల్లో ఎక్కడా కూడా హోర్డింగ్ లేకుండా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, తర్వాత రెవెన్యూ అధికారి, తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కలిసి ఒక టీమ్ గా మనం ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ఒకేసారిగా మన పంటకు కావాల్సిన మొత్తం ఎరువుల్ని మనం కొనుగోలు చేసి పెట్టుకుంటే మిగతా రైతులకు కూడా అందుబాటులో లేకుండా పోవడానికి అవకాశం ఉంది. ఇది నా ఒక విజ్ఞప్తి. అంతేకాకుండా అధికంగా యూరియా వాడడం అనేది చాలా తగ్గించుకోవాలి. ఒక ఎకరానికి 2 బస్తాలు యూరియా సరిపోతుంది. అనుభవం ఏమిటి అంటే మనకి వీళ్ళు ఒక్కొక్క పైపాటికి 2 బస్తాల వరకు కూడా వేస్తున్నారు. అంటే మినిమం 4 bags per acre మాత్రం వీళ్ళు వాడుతూ ఉన్నారని తెలుస్తుంది. యాక్చువల్ రికమెండేషన్ అయితే మాత్రం డిఏపితో పాటు ఒక బస్తా డిఏపితో పాటు ఒక బస్తా యూరియా సరిపోతుంది. అలాగే 1/2 బస్తా ఎంఓపి సరిపోతుంది. కానీ ఈ లెక్కలో ఎవరు కూడా వేయట్లేదు. కనీసం 2 బస్తాలు యూరియా కన్నా రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు. 4 bags వరకు వేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. మీరు అంటున్నారు ఒకవైపు యూరియా సమృద్ధిగా ఉంది, అన్ని చోట్ల పంపిస్తున్నాం అంటారు. మానకొండూరు మండలం చూసుకుంటే నుస్రాపూర్ లో రైతులు రోడ్డు పైకి వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నుస్రాపూర్ విషయానికి వస్తే మనం గత వారం రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఒక లోడ్ పంపించడం జరుగుతుంది. కానీ నుస్రాపూర్ ప్యాక్స్ కి ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా దాని తాలూకా పెద్ద బ్రాంచ్ గన్నేరువరం బ్రాంచ్ అంతా నుస్లాపూర్ బ్రాంచ్ అంటే గన్నేరువరంకి కంటిన్యూస్ గా మనం రెగ్యులర్ గా సప్లై జరుగుతూనే ఉంది. అలాగే నుస్తలాపూర్ కింద కూడా అధికంగా విలేజెస్ ఉండడం వల్ల రెగ్యులర్ గా సరఫరా జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే పొలిటికల్ ఇన్స్టిగేషన్ వల్ల ఇలాగా లైన్స్ ఫామ్ చేయడం కానీ ధర్నా చేయడం కానీ జరుగుతూ ఉంది. కానీ యాక్చువల్ గా అయితే మనము అడిగినప్పుడల్లా పెడతానే ఉన్నాం. నిన్న కూడా నుస్తలాపూర్కి 20 మెట్రిక్ టన్నులు వెళ్ళింది. వెళ్ళాక అది అయిపోయాక మాత్రమే అది జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే మేడం, ఒకవైపు యూరియా తీసుకోవడానికి రైతు వస్తే కంపల్సరీ జిలుగు తీసుకోవాలనే కోణంలో కూడా అక్కడ వాళ్ళు అంటూరు సహకార సంఘానికి సంబంధించిన అధికారులు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? యాక్చువల్గా ఎక్కడ కూడా యూరియాని అధిక ధరలకి అమ్మకూడదు. అలాగే లింక్డ్ ప్రొడక్ట్స్ కూడా యూరియాతో పాటు ఇవ్వడానికి వీలు లేదు. అలాంటివి ఏమైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే మా దృష్టికి కానీ లేకపోతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది స్టేట్ లెవెల్లో, దానికి కానీ తీసుకొస్తే తగు చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా లింక్డ్ ప్రొడక్ట్స్ అమ్మకూడదు. సహకార సంఘంలో చూసుకున్నట్టయితే కంపల్సరీ అక్కడ నిల్వలు లేకపోవడంతో ప్రైవేట్ డీలర్ల దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ మనకు 280, 300 పడ్డ యూరియా అక్కడ దాదాపు 500 పైచిలకు పడడంతో మేము లాస్ అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఇస్తారు? లేదు, అధిక ధరలకి యూరియా అమ్మేటట్టయితే స్పెసిఫిక్ గా మా దగ్గరికి కంప్లైంట్స్ తీసుకురండి. ఏదైనా సరే యూరియా ఎంఆర్పికి మించి అమ్మడానికి వీల్లేదు.
ఇంకోవైపు కొత్తపల్లిలో చూసుకున్నట్టయితే వాళ్ళకి ప్రధాన సమస్యగా DCMS సెంటర్లు 2 చోట్ల అంటే నాగులమల్యాలు కావచ్చు ఇటు చింతకుంట ఇవ్వడంతో మేము వెళ్ళి తెచ్చుకోవాలంటే మాకు రేట్ ఎక్కువ పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయని రైతులు అంటున్నారు. దీన్ని ఎట్లా? యాక్చువల్గా నాగులమల్యాలలో మనకి DCMSలో ఉన్న వాళ్ళు సరుకు పెట్టుకోవాలి, తీసుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. లేకపోతే మనకి సేల్ పాయింట్ లేని చోట లేకపోతే మనము యూరియా సరఫరా చేయలేము. FCO నిబంధనలకు అది విరుద్ధం కాబట్టి FCOకు అనుగుణంగా వాళ్ళకి ఎరువుల లైసెన్స్ ఉండి అక్కడ అవుట్లెట్ ఉండి వాళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇన్ అడ్వాన్స్గా DD కట్టి ఎరువుల్ని తెప్పించుకునేటట్టయితే వారికి తప్పకుండా సరఫరా చేస్తాము. లేకపోతే మనకి ఏంటంటే నియరెస్ట్ పాయింట్కి మనం మండల వ్యవసాయ అధికారి సహకారంతో మనం టైఅప్ చేసి వారికి ఖచ్చితంగా ఎరువులు దొరికేటట్టుగా చేస్తాము. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు గతంలో కంటే ఈసారి యూరియా నిల్వలు తగ్గినాయి కాబట్టి ఈసారి రైతులు దాన్ని కొరత అనేది ఉన్నది కాబట్టి దాన్ని వాళ్ళు వాడేంత వరకు వాడితేనే కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు యూరియా అందే అవకాశం ఉంటుంది. మేము జిల్లాలకు కూడా ప్రతి ఒక్క DCMS సెంటర్లకు ఒకవైపు సహకార కేంద్రాలకు కూడా యూరియాని పంపిణీ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని జిల్లా అధికారిని మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా. రైట్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగింది. ఎజెండాలోని 20 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. CRDA ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచనలు చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగింది. ఎజెండాలోని 20 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. CRDA ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచనలు చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగింది. ఎజెండాలోని 20 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. CRDA ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచనలు చేశారు. రైట్. ఏపీ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. మరిన్ని అప్డేట్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, కేబినెట్ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ సిరిసాగర్. కొద్దిసేపటి క్రితం కూడా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలోనే అమరావతి సచివాలయంలో ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశం 3 గంటలు కూడా సాగింది. పలు అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం కూడా ఆమోదం తెలిపారు. అయితే ఇప్పటి వరకు మనకి 2 పవర్ ప్రాజెక్టులు, అంటే వ్యర్థాల నుంచి పవర్ తయారు చేసే 2 ప్రాజెక్టులు మాత్రం వర్కింగ్లో ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, మరొకటి ఈ మధ్యన గుంటూరు జిల్లాలో కూడా ప్రారంభించారు. దీంతో పాటుగా 8 ప్రాజెక్టులు ప్రారంభించాలని చెప్పేసి మాత్రం అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి మిగిలిన 8 ప్రాజెక్టులు కూడా ప్రారంభించాలని ఆమోదం తెలిపింది. అట్లాగే టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారం పర్యాటక ప్రాజెక్టు కోసం ప్రభుత్వ భూముల కేటాయింపులకు మార్గదర్శకాలని ఈ రోజు ఆమోదించారు. అట్లాగే అధికార భాష కమిషన్ మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషనర్ గా పేరు మార్చడానికి ప్రతిపాదించారు. అంటే మండలి వెంకటకృష్ణారావు అవనిగడ్డ శాసనసభ్యులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేశారు. ఇటీవల ఆయన కన్నుమూయటం కూడా జరిగింది. ఆయన 80వ సంవత్సరం సందర్భం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే మండలి వెంకటకృష్ణారావు తనయుడు కూడా హాజరయ్యారు. ఆ నేపథ్యంలో ప్రతిపాదన ఇచ్చారు. అట్లాగే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమికి అవసరాలు మార్పు చేసేందుకు నాలా చట్టాన్ని కూడా రద్దు చేశారు. ఈ నాలా చట్టం రద్దు చేసి ఇప్పుడు ప్రస్తుతం అర్బన్ అటాచ్మెంట్, అంటే ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్ కి అర్బన్ అటాచ్మెంట్ ద్వారా కూడా ఇది చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. అర్బన్ ముటేషన్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. అలాగే గుంటూరులోని మున్సిపల్ భూమిని టీడీపీ కార్యాలయానికి 33 సంవత్సరాల లీజుకు ఇవ్వడాన్ని దీన్ని 93 సంవత్సరాల పాటుగా పొడుచుకునే వెసులుబాటుని కల్పించారు. గతంలో 33 సంవత్సరాల నుండి 99 సంవత్సరాలు చేశారు. రాజధాని నగరంలో ఎల్పిసిఎస్ జోన్ లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి కోసం 904 కోట్ల రూపాయల పనులకు పురపాలక శాఖ ఆమోదించిన మేరకు కూడా ఈ రోజున కేబినెట్ ఆమోదించింది. అట్లాగే సిఆర్డీఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష మంత్రుల బృందం కూడా సిఫార్సులకు ఈ రోజున ఆమోదించింది. బీరు వైను బేసిక్ ధరలు నిర్ణయించడానికి విదేశీ బ్రాండ్లకు అంచనా విలువలు నిర్ణయించడానికి కూడా టెండర్ కమిటీ సిఫార్సుపై మంత్రి మండలి ఈ రోజున ఆమోదం ప్రకటించింది. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది పాలసీ ప్రకారం అనుమతించినట్టు చెప్తారు. అలాగే గతంలో అంటే తోటా చంద్రయ్య మనకి తోటా చంద్రయ్య కూడా జూనియర్ అసిస్టెంట్ గా ఈ రోజున అతనికి ప్రమోషన్ అసిస్టెంట్ గా కల్పిస్తూ పదవి కల్పిస్తూ కూడా ఇచ్చారు. అంటే కడప జిల్లాలో ప్రభుత్వానికి చెందిన 12 ఎకరాల భూమిని ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ కు ప్రైవేట్ లిమిటెడ్ కూడా బదలాయింపు చేయడానికి ఈ రోజున ప్రతిపాదన ఇచ్చారు. ఈ భూముల్లో అదానీ సోలార్ ఎనర్జీ 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు స్థాపనకు ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో ముందస్తుగా అప్పగింపబడ్డాయి. మొత్తం 22 ఎజెండాలు ఉన్నాయి. 20 టేబుల్ అంశాలను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. సిరి, ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా ఇప్పుడు అమరావతి ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చెందేందుకు కూడా ప్రధానంగా దీనికి కోట్లాది రూపాయలు మౌలిక వస్తువులు కూడా కల్పించనున్నారు. ఈ మౌలిక వస్తువుల్లో భాగంగా కూడా ఇప్పటికీ ఏదైతే తాగునీరు సాగునీరుతో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ వీటంటి కూడా కల్పించినారు. ఇప్పటికే 4 ఈ భారీ ప్రాజెక్టులు కూడా సిద్ధమయ్యి ఈ భారీ ప్రాజెక్టులకు కూడా సిద్ధం చేశారనుకుంటున్నారు. అలాగే ఇప్పటి వరకు గుంటూరులో మున్సిపల్ భూమి టీడీపీ కార్యాలయానికి 33 సంవత్సరాల క్రితం గతంలో లీజుకి ఇచ్చారు. అక్కడ నిర్మాణాలు చేపట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ నిర్మాణాల లీజు ముగుస్తుంటే కూడా 99 సంవత్సరాల లీజు పొడిగించుకున్నట్టుగా వెసులుబాటుని కల్పించారు. ఇలాగే రాజధాని ప్రాంతంలో కూడా ఉన్న ఎల్పీఎస్ జోన్ల అన్ని గ్రామ పంచాయతీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు 904 కోట్ల రూపాయలు పనులకు ప్రతిపాదన కల్పించారు. అంటే రాజధాని ప్రాంతంలో కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అలాగే వాటర్ సిస్టమ్తో పాటుగా అన్ని ఏదైతే వస్తువులు ఉన్నాయో అన్నింటినీ కల్పించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్లస్ ఈ కేబినెట్ ఆమోదంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పనులు అంటే టూరిజం అభివృద్ధి శాఖగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రధానంగా టూరిజం ఎకానమీ పాలసీ ప్రకారం పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములు కేటాయించేందుకు దానికి అవసరమైన మార్గదర్శకాలని అవసరమైన లీజులను కూడా కేటాయిస్తూ కూడా ఈ రోజు సర్క్యులర్ జారీ చేశారు. అలాగే సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్నిర్మాణం ఆమోదం కూడా జరిపింది. అంటే మనకి ఏదైతే వేస్టేజ్ నుంచి కూడా ఎక్కువ వీటిని కల్పించడం, అంటే వ్యర్థ పదార్థాల నుంచి కూడా పవర్ని తయారు చేయడం, ఈ పవర్ని తయారు చేసేందుకు కూడా ఇప్పటికీ 2 ప్రాజెక్టులు, ఒకటి విశాఖపట్నంలో కూడా ఉన్నారు. అయితే మొత్తం 20 ప్రాజెక్టులు టేబుల్ పైనే అనుమతించినట్లుగా అధికారపూర్వకంగా కూడా మన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిరి, రైట్, థ్యాంక్ యూ కార్త్. కేసీఆర్
కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. అడ్వకేట్ జనరల్ కు 3 ప్రశ్నలు వేసింది హైకోర్టు. 60 పేజీల రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో ఉంచారా అని ప్రశ్నించింది. పిటిషనర్లకు 8B నోటీసులు ఇచ్చారా లేదా, కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటని అడిగింది. కమిషన్ రిపోర్టుపై ప్రెజెంటేషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. నోటీసులు ఇచ్చాకే కొన్ని కాపీలు ఇవ్వాలని కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారన్నారు. కేసీఆర్ లేఖను హైకోర్టుకు అందజేశారు ఏజీ. కేసీఆర్ అడిగిన అన్ని కాపీలను ఇచ్చామన్నారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సిందేనని ఏజీ తెలిపారు. రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదన్నారు. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్ లో పెడతామని తెలిపారు. కౌంటర్ లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామన్నారు. ఈ స్టేజిలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైట్, కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో అయితే వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు లంచ్ బ్రేక్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, ఘోష్ నివేదికపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు యొక్క ఘోష్ నివేదికను కూడా రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే యొక్క పిటిషన్ నేపథ్యంలో హైకోర్టులో యొక్క విచారణ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే ఒక ఘోష్ కి సంబంధించిన నివేదికను రద్దు చేయాలి, అంతేకాకుండా ఈ కమిటీని కూడా రద్దు చేయాలి, ఈ యొక్క జీవోను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మొత్తం 5 అంశాలను కూడా ఈ యొక్క పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా పిటిషన్ సంబంధించిన నేపథ్యంలో ఇటు నోటీసులు జారీ చేసినప్పుడు 8P యొక్క ప్రొసీజర్ ని మాత్రము ఫాలో కాలేదని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే ఇందులో అడ్వకేట్ కి సంబంధించిన అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా చూస్తే నివేదిక కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఏజీని యొక్క ప్రశ్నించింది. అంతేకాకుండా పిటిషనర్లకు 8B సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న కూడా దీనికి సంబంధించి మొత్తము ప్రజెంట్ కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏముందనే దానిపైన కూడా అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో తాము ఆ యొక్క ఇచ్చిన నోటీస్ మాత్రం 8B నోటీసే, సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన ఇది 8B సెక్షన్ కాకుండా ఎలా పోతుందనే దానిపైన కూడా ఒక అడ్వకేట్ జనరల్ కూడా ఈ యొక్క పిటిషన్ లో దీనికి సంబంధించి ఒక వాదనలు వినిపించారు. మరోవైపు చూస్తే మాత్రము కిరణ్ బేడీకి ఈ కేసుకు సంబంధించి చాలా తేడా ఉంది కాబట్టి ఇందులో ఈ కిరణ్ బేడీని ఒక కేసు మాత్రం ప్రస్తావించొద్దని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ యొక్క వాదన వినిపించారు. అయితే ప్రజెంట్ మాత్రము అసెంబ్లీలో ఒక నివేదికపై చర్చ జరిపిన దాని తర్వాతనే ఒక పబ్లిక్ డొమైన్ లో పెడతామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క వాదన వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ స్టేజ్ లో ఎలాంటి ఉత్తర్వు కూడా ఇవ్వద్దని చెప్పి కూడా హైకోర్టును కూడా అడ్వకేట్ జనరల్ ఈ యొక్క కోరారు. కొన్న నేపథ్యంలో చూస్తే మాత్రము ఆ యొక్క 600 పేజీల యొక్క కమిషన్ ను 60 పేజీలకు సంబంధించి పూర్తిగా అంటే బ్రీఫ్ యొక్క రిపోర్ట్ కూడా తయారు చేశాము. బ్రీఫ్ రిపోర్ట్ కి సంబంధించిన నేపథ్యంలో ఆ యొక్క అసెంబ్లీలో చర్చించిన దాని తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దాని తర్వాత దీనికి సంబంధించి ఒక పిటిషన్ పైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా హైకోర్టు ఈ యొక్క అడ్వకేట్ జనరల్ కూడా ఈ యొక్క వాదన వినిపించిన నేపథ్యంలో మొత్తానికి అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ సమయం అయ్యింది. దాని తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే ఈ యొక్క వాదనలు మాత్రము ఒకరిపై దీనికి సంబంధించి మాత్రం హైకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం మాత్రం కేసీఆర్ తరఫున వాదన వినిపిస్తున్న నేపథ్యంలో శేషాద్రి నాయుడు మతము ఇటు హరీష్ రావు తరఫున వాదన వినిపిస్తున్నారు. మొత్తానికి యొక్క ఘోష్ అంటే కాళేశ్వరం రిపోర్ట్ పైన మాత్రము ఈ యొక్క వాదనలు చాలా వేడిగా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్.
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో A1 గా రాజ్ కేశరెడ్డి ఆస్తులను జప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్ కేశరెడ్డి సుమారు 13 కోట్ల ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. బంధువుల పేర్లతోనూ రాజ్ కేశరెడ్డి ఆస్తులు కొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో A1 గా రాజ్ కేశరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్ కేశరెడ్డి సుమారు 13 కోట్ల ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. బంధువుల పేర్లతోనూ రాజ్ కేశరెడ్డి ఆస్తులు కొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో A1 గా రాజు కేశరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజు కేశరెడ్డి సుమారు 13 కోట్ల ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. బంధువుల పేర్లతోనూ రాజు కేశరెడ్డి ఆస్తులు కొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.